first midfield the power only, which is the first. Yeah. If boy, then I won't go there. Of course you should. There's something mind game. Yeah. Something. See, I'm very quick with the numbers and to math calculation. I'm very quick. Only thing is like guidance. And rules and regulations. Maybe game work, some support. The only guidance goes. Done. Done, Maria. Done. ఏంటిది ఏంటి ఇదే కాదు నా రూమ్ ఇప్పుడు కెప్టెన్ రూమ్. ఓ సారీ సార్, మర్చిపోయాను సార్. ఈ రోజు నాది కెప్టెన్. పెద్దవాళ్ళు కదా, రిచ్ అయిపోయారు కదా, మన కామన్ బాత్రూమ్ అన్ని వారు కదా ఇప్పుడు. అసలు చిన్న You want some more? No. Okay, 2 will have. 2 chalu. నేనే తినేమన్నా. మరి నువ్వు తినవా? ఎందుకు తినేస్తాం నేను. తినేనా నువ్వు అయ్యింది ఎందుకు తినేతారు. ఇప్పుడు నీ ఇండియా ఫుడ్ అనుకో, అప్పుడు నువ్వు వెయిట్ చేయాలి మనుషులు సరిపోతుందో సరిపోదని. నీ స్పెషల్ ఫుడ్ కదా, నువ్వు తినేది అప్పుడు చూడు ఎంతమందికి వచ్చే అందరికి సరిపోయా, టేస్ట్ బాగుందా, అప్పుడు ఎప్పుడైనా నువ్వు తినే. ఏమన్నది? ఇంకా తినరా సుమన్ గారు? మీరు కాపలా కాయలేకపోతున్నాను. తీసుకో. రోస్ట్ బాగుంది. చిన్నప్పుడు రోస్ట్ లాస్ట్ లో తినేవాడిని. ఫస్ట్ ఇదంతా తినేసి రోస్ట్ బాగుంటుంది. నాన్న ఫ్రిడ్జ్ లో పెట్టా, ఇన్ ఫ్రిడ్జ్. బాగుందా? పవన్ అక్కడ పెట్టదు. నేను తిన్నాను, నాకు ఇది ఎంత ఇష్టం ఉండదు. అక్కడ పెట్టు అన్నప్పుడు పెట్టు, నువ్వు ముట్టుకో. నువ్వు అనర్హుడివి, ఓకేనా? అంటే మేమిద్దరుగా అర్హులు అని. సెట్ చేసుకుంటే నేను కూడా అరుగు ఉన్నాయి. ఏముంది, గాలి అయిపోయాక అందులో రైస్ వేసుకోవచ్చు. పెరుగులో ఇందులో వైట్ రైస్ ఉంటే కనుకనే తింటే వేడి వేడిగా సరిపోతుంది. చేస్తారు కూడా.
అవునా కరం దోశ బాగుంటుంది. చట్నీ కూడా పల్లి చట్నీ చక్కగా గట్టి చట్నీ. మళ్ళీ చట్నీ వచ్చిందా? కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. రమ్య చెవి కడుక్కోవాలి. నేను అసలు చేతిలో పెట్టలేదే, చెవి కడుక్కోవాలి. కడుక్కోను. కారం తట్టుకోగలుగుతున్నారా? కారంగా ఉందా? పవన్ టేస్ట్ కరెక్ట్ గా చెప్తాడు. నిజంగా? సరిపోయిందా లేదో. నేను అన్ని టేస్ట్ కర్రీ కూడా తనే రోజు చెప్తున్నాడు. మన పెరిగితే ఒకసారి టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉందో. చెప్పు పవన్ ఒకటి తిని. ఇది మనకి సంబంధం లేదండి, అంత మా ఫుడ్ దేవత. ఆమెది అయిపోయింది, ఆమె ఫుడ్. తన ఆట అట్లా అన్న నువ్వు క్యాప్సికమ్ తినవా? మన దగ్గర వెజిటేబుల్స్ అవే ఉన్నాయి నెక్స్ట్. క్యాబేజీ ఇవి కూడా తిన్నాను. ఏంట్రా ఏం చేస్తలేదు, చూసి ఆనందపడుతున్నా. Absolutely right. ఏం తిన్నా? అట్టు అట్టు నేను క్లియర్ నూడిల్స్ పెట్టుకున్నా, అది తిన్నా. మీరు ఎక్కువ ఏం ఫోర్స్ ఏం అవసరం లేదు, ఎంత తింటారు తినండి. పొచ్చులు ఏం తినట్లే. దాన్ని రెండు తినేస్తాడంట, నువ్వు తింటావేమో అని అడుగుతున్నాడు. నేను తిన్నా. తింటున్నాం. నూడిల్స్ మా తింటారేమో పెట్టే పవన్. నూడిల్స్ తింటారా పెట్టేయాలి? ఇప్పుడేనా ఫోర్త్ లో పెట్టేసే పవన్ స్టోర్ రూమ్ లో. ఇంత బలవంతంగా ఇచ్చినప్పుడు అట్లా తినకపోతే ఎట్లా? ఈ బాబు ఆయిషా కోసం వెయిటింగ్, నా కోసం లేదు. దాంట్లో సరిపోదు. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే అందరితో క్లోజ్ రిలేషన్షిప్ పెట్టుకుంటే నామినేట్ చేసే టైంకి చేయలేకపోతుందండి వాళ్ళు. అందుకని దూరం అలా ఓపెన్ అయిపోయింది. ఏమంటున్నాడు? అందుకే ఉండడం తగ్గించేసాను, మొత్తం ఫుల్ గా తగ్గించేసాను అందరితోని. అందుకే ఎవరితో ఉండట్లేదు, సింగిల్ గా ఉంటున్నాను, నా మటుకు నేను ఉంటున్నాను. నన్ను అడుగుతున్నారు క్వశ్చన్లు. ఇప్పుడు రీతు, తనుజ, డెమోన్లు ఫర్ సపోజ్ ఎవరినైనా ఎలిమినేట్ చేసారు అనిపిస్తే ఎవరిని ఎలిమినేట్ చేసేస్తాం. నీ అపోనెంట్స్ తనుజ ఉంటే తనతో ఫైట్ చేయవా అంటే ఆడి చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఆయేషా ఉన్నాం, నాకు పొరపాటు అయిపోయింది దీనికి. నేను ఆయేషా ఉన్నాం 2 days నుంచి బాగా క్లోజ్ గా ఉన్నాం. ఇప్పుడు ఆయేషా నన్ను తీయాలని కూడా తీసేస్తుంది అంటాడు. నేను కూడా ఆయేషాని తీయాలని కూడా తీసేస్తాను, కానీ తీసిన తర్వాత ఇప్పుడు నేనేం తీనని చెప్పానంటే ఇప్పుడు తనుజ అవతల టీంలో ఉంటే నేను తనుజని తీస్తాను కదా అపోనెంట్ ఉన్నప్పుడు అని అంటే ఏంటండి ఇప్పుడు తనుజని తీసిన తర్వాత నువ్వు బాధపడతావు, నేను బాధపడను. ఐష కూడా అంతే, బాధపడదు. ఆట తీసుకో, పైపైన ఉండాలని మంచి ధర ఉంది బాగా. నిన్న జరిగిన టాస్క్లో తమ కంటెండర్షిప్ కాపాడుకుని నిలిచిన 6 సభ్యులు
సభ్యులకు ఒక వాకీ టాకీ మరియు టార్చ్ లైట్ ఇవ్వబడుతుంది. అలాగే కాఫీని ఓపెన్ చేయడానికి కావలసిన క్లూ కూడా కాఫీన్ లోనే ఉంటుంది. జంటలో బయట ఉన్న మరో సభ్యులు కాఫీన్ లోపల ఉన్న మీ పార్ట్నర్ తో కమ్యూనికేట్ చేయడానికి ఒక వాకీ అవసరం కాబట్టి ముందుగా ఆ సభ్యులు కేజ్ లో ఉన్న వాకీస్ లో తమ వాకీ ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది. అది కనుక్కోవడానికి అక్కడ ఉన్న వాకీస్ లో తమ పార్ట్నర్ వాయిస్ వస్తున్న వాకీని గుర్తించి కీస్ లో సరైన కీతో కేజ్ ఓపెన్ చేసి తమ వాకీని తీసుకోవాలి. కీని తీసిన చోటే పెట్టేయాలి. వేరే వారి కీని విసరడానికి వీలు లేదు. వాకీ ద్వారా కాఫీన్ లోపల ఉన్న తన పార్ట్నర్ తో కమ్యూనికేట్ చేసి కాఫీన్ తెరిచేందుకు కావలసిన కోడ్ కోసం ముందుగా కాఫీన్ లోపల ఉన్న క్లూని కనుక్కోవాలి. కాఫీన్ లోపల ఉన్న ఫోటో బయట మీకు కావలసిన బాక్స్ పై కూడా ఉంటుంది. కాఫీన్ లోని వారు టార్చ్ వేసి చూస్తే అది ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని బట్టి సరైన బాక్స్ ని ఓపెన్ చేసి అందులో కోడ్ ని గుర్తుపెట్టుకుని యాక్టివిటీ ఏరియాలోని తమ పార్ట్నర్ కాఫీన్ దగ్గరికి వెళ్లి అందులో కోడ్ ఎంటర్ చేసి మీ పార్ట్నర్ ని విడుదల చేయాలి. ఎవరైతే ముందుగా తమ పార్ట్నర్ కాఫీన్ ఓపెన్ చేసి తమ పార్ట్నర్ ని విడుదల చేసి గార్డెన్ ఏరియాలోని పూల్ దగ్గర ఉన్న గంటను మోగిస్తారో వారు ఈ టాస్క్ విజేతలు అవుతారు మరియు ఆ జంటలోని ఇద్దరు హౌస్ కెప్టెన్స్ గా నిలుస్తారు. వింటుంది వింటుంది మ్యామ్ వింటుంది. మేడం కమింగ్ మేడం కమింగ్. హలో ఏంటిది హలో 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 చెప్పు హలో హలో చెప్పు హలో చెప్పు అరే నో టెల్ మీ అరే టెల్ ద సింబల్ బ్రో. వచ్చేసా చెప్పు అగైన్ చెప్పు ప్లీజ్ సార్ ఆయిషా ఫస్ట్ మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడు ఆయిషా. ఎక్కడ సరిగ్గా మాట్లాడరు. నువ్వు ఏమైనా చెప్తే అసలు వినవు. నువ్వు ఇది కూడా చెప్పాలంటే ఎలా అమ్మాయిలే కదట మనం వీటిలో ఏంటి అది కూడా ఎందుకు నేను బర్నీగా చేస్తారా అని అన్నాను. దాంతో తప్పుగా ఏమన్నాను నేను? అది ఇక్కడ నేను అడగలేదమ్మా. ఇక్కడ పాత్రలు కడిగిన సోప్ ఉంది అది దానికంటే ముందే ఇది కూడా చేయవా నువ్వు అని అంటున్నావు. ఫస్ట్ మరి నేను అదే అడుగుతాను కదా. ఆయిషా నేను గొడవ పెట్టుకోవడానికి మాట్లాడట్లేదు ఆయిషా, నేను మాట్లాడుతున్నా. అయితే ఏమైనా సరిగ్గా చెప్తే ఓకే అని చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు కాన్వర్సేషన్ ఇంక్రీజ్ చేస్తున్నావు? మరి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నా పక్కనేమో అనుకున్నా అది బర్నీ గారు చేస్తారు అని నువ్వు ఎందుకు నేను చెప్తాను చెప్పు. నాకు అంత తెలీదా? ఆయిషా నువ్వు ఇది అని అంటే అది బర్నీ గారు చేస్తారు. ఇది ఇది
ఈ లోపల అని అంటే సరే అని అన్నారు, ఇది కూడా చేయవా అని అన్న దానికి మాట్లాడాను నేను అంతే. భరణి గారు అంటున్నావు కదా ప్రతిదానికి, అందుకే చెప్పా. ప్రతిదానికి ఎక్కడన్నా నేను ఐ మీన్ ఇది దీనికి. అమ్మ బాబాయ్ ఏం పర్లేదు, ఆల్ ఓకే, నో ప్రాబ్లం. ఏమంటే నేను పిలుస్తా, డోంట్ వరీ. నేను హ్యాపీ. అందరూ హ్యాపీయే, నేను అన్హ్యాపీ. అతనికి అంత ఈజీగా అర్థం కాదు. అసలు హ్యాండిల్ చేయాలంటే ఒక నేను కొంచెం నాకే వస్తుంది. కూర్చొని మాట్లాడండి మాతో నీకు గారు. అక్కడ కాలు పైన పెట్టేసి కూర్చున్నాను. ఎవరు గౌరవ్ నెక్స్ట్ వీక్ చేంజ్ చేస్తారు డిపార్ట్మెంట్ గారు, ఇద్దరు ఫినిష్ చేస్తారు. అయ్యో మేము ఓకే. నువ్వు అది చేయి మమ్మీ, నేను ఇది చేసి మిగతా వాళ్ళు అట్లా ఉండరా అదొక ప్రాబ్లం. అది మమ్మీ ఫ్లోర్ క్లీనర్ కూడా ఇస్తావా? ఆయన గొడవ కావాలని పడకూడదు. అవుతే గౌరవ్ సుమన్ శెట్టి కెప్టెన్ కాంబినేషన్ అసలు వేరే లెవెల్లో. ఎన్ని గొడవలు అవుతుంటాయో, ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో. గొడవ అతని చెప్తే ఇతనికి రాదు, ఇతని చెప్తే అతను రాదు. రండి ఇద్దరు ఇలా అంటారు. గొడవ పెట్టుకోవడానికి లేదా నీ తప్పు అర్థం చేసుకో పవన్. నాకు అమ్మాయికి ఆగిపోయింది అన్ని. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిదానికి రా, వద్దు అలా ఊరుకుంటూ ఉంటారా? ఒకసారి నేను మార్నింగ్ స్టార్టింగ్ కాదు, నైట్ ఇది ఓకేనా? నేనేమనుకున్నానంటే నువ్వు పొద్దున్న చెప్తే పొద్దున్నే అడుగుతావు కదా, ఇప్పుడు అడిగావంటే బిఫోర్ చాలా మందికి అడిగారు కదా, అది ఉంది అడిగాము. ఇప్పుడు గుర్తుంది, వచ్చింది. నేనేం అనట్లేదు. నువ్వు ఎందుకు ప్రవంతిని మళ్ళీ? నేనేం అడిగాను, నైట్ ఉందా లేదా ఇప్పుడు అందరు కరెక్ట్ గా ఉందా అని అడిగాను. అంటే వేరే వాళ్ళకి అడిగినప్పుడు కాదు కదా, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు నో ద ప్రాబ్లం. అలా కాదు, అమ్మాయి మీద అమ్మాయి మీద కాదు, మనోడి మీద అన్నాను. గర్ల్స్ మీద కాదు, హౌస్ మీద అన్నాను. ఇప్పుడు వీళ్ళందరూ గొడవ పెట్టుకుంటే కాదు కదా. ఇది మనం మాట్లాడుకుంటే నేను కూడా అడిగాను రా. ఎవ్వరు తెలియదు అని నేను మాట్లాడరు. ఇది ఎవరిది ప్లేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి ఐషా. అవును బాబా, నాకు కొంచెం ఇవ్వు. నువ్వు నేను ఆపేసాను, కాకపోతే నువ్వు పోగు చేస్తున్నావు, దానికి సపోర్ట్ చేస్తున్నావు. నీకు అలా అర్థమవుతుంది. నేను సపోర్ట్ చేస్తావాన్ని, అది వెళ్ళిపోయిన తర్వాత అడిగేవాడిని కాదు. పెట్టుకో ఆనియన్స్ అదేమేమో. నేను మాట్లాడుతున్నా, నేను గొడవ పెట్టుకోవడానికి రాట్లా. ఏడుస్తున్నా? నాకు నేను ఒక్కసారి అంటే ఉండగలను, ప్రతిసారి ఇంకా నేను మాట్లాడుతున్నా అంతే. తను కావాలని గొడవ పడుతున్నా నీతో. నేను అనట్లేదు కావాలని గొడవ పడుతున్నా, నాకు బాధ అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నా. కావాలని గొడవ పడుతుంది అని ఫీల్ అవుతా. తిన్నాక అది కడగడానికి ఏంటి? తిన్నాక కడగడానికి ఏంటి? ప్లేట్ వదిలేస్తే ఇప్పుడే. ఓ అందుకే నీకు ఫైర్ అయిందా? ఫైర్ ఏం అవ్వలేదు. నాతో మాట్లాడుకో. మిస్అండర్స్టాండింగ్ కాదు, అప్పుడు ఏంటని అడుగుతుంటే మిస్అండర్స్టాండింగ్ ఏ చేసుకుంటారు అని నువ్వు అనుకుంటే అది అలానే జరుగుతుంది. అరే నేను నీకు అర్థం కాలేదు. నీకు కడుగుతుంటుంది చూసాను. నైటే నేను నీకు చెప్పాను కదా. చెప్పావు. ఒకసారి ఇట్లా చెప్పు. సరే ఇట్లా నేను చేస్తాను. అలాగో ఆయిష నా మీద ఫైర్ అయిపోతుంది, కానీ నీతో నేను ఫైర్ అవడానికి నుంచి వామ్ గానే ఉన్నాను. తన నుంచి లేకపోయినా కూడా సరే
ఓకే అన్నట్టు, నేను నచ్చలేదేమో అందుకేనేమో అన్నట్టే ఉన్నాను. నేను మాట్లాడాలని ట్రై చేసినా అతను మాట్లాడట్లేదు, ఓకే ఫైన్ అన్నట్టే ఉన్నాను. ఎందుకు నీకు సింపుల్ చెప్తా, వాళ్ళిద్దరు గొడవ పడతారా? నేను రాలేదా మధ్యలో, ఒకసారి ఒక నిమిషం ఉండు. ఏమన్నాను చెప్పనా? అడ్డంగా బుక్ అయిపోయిన బిగ్ బాస్, అడ్డదిడ్డంగా బుక్ అయిపోయిన బూతు బాస్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 పైన తెలంగాణ గజ్బెల్కి సంబంధించిన కొంతమంది హైదరాబాద్ లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. సంస్కృతి సంప్రదాయాలని ఈ బిగ్ బాస్ షో మంట కలుపుతా ఉంది. 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాషల వాళ్ళకి యూనిటీ మనకి రియాలిటీ షో పేరుతో అశ్లీలతని ప్రజలపైన బలవంతంగా రుద్దేస్తా ఉన్నారు. వర్క్ నేర్చుకోరా. సరే చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో కడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి, దాని మీద కొడదాం. పిల్లలు, యువత ఈ బిగ్ బాస్ షో చూసి చెడిపోయే ప్రమాదం ఉంది. అసభ్యకరమైన భంగిమలు, ముద్దులు, హగ్గులతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూతురి జనం పైన రుద్దేస్తా ఉన్నారు అని కొంతమంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. కుటుంబంతో చూసే ప్రసక్తి లేదు. దాన్ని పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. అలా పార్టిసిపెంట్ కూడా ఎవరినో సంసారాలు ఖరాబ్ చేసిన వాళ్ళు వచ్చి అలా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని అతను నా గురించే మాట్లాడుతున్నాడు. లేకుండా మీ ఇద్దరు బిడ్డలు తల్లైందంటారా? ఇష్టం లేకుండా ఇద్దరు ఇప్పుడు ప్రేమికులు అండి. మరి లివింగ్ టుగెదర్ లో ఫ్రెండ్స్ ఎందుకు? వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పాలి సమాధానం. రేవంత్ రెడ్డి గారు దీని మీద 100% చర్యలు తీసుకోవాలి. మరి పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి మరి బిగ్ బాస్ షో పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అంటే గతంలో కూడా చాలా మంది ఫిర్యాదులు చేశారు, కోర్టును కూడా ఆశ్రయించారు. అవి మరి ఏమయ్యాయో తెలియదు. బిగ్ బాస్ కి కనీసం సూచనలు, సలహాలు, కొన్ని ఆదేశాలు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. నీకు పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఆ షో జోలికైతే తెలుగులో ఎవరు కూడా పోలేదు. మరి పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేయాలి అంటే ఉన్నతాధికారులను సంప్రదించాలి. ఉన్నతాధికారుల సూచనలతోనే తదుపరి చర్యలు అయితే తీసుకోవాలి. అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసా? బుర్ర తక్కువ వెదవా. కరెక్ట్. ఆ దిశగా అడుగులు వేస్తారా? షో ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదు అంటే షోలో ఇలా అశ్లీలత కంటెంట్ ఎక్కువవుతా ఉంది కాబట్టి కొన్ని సూచనలు ఏమైనా చేస్తారా? చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. నార్త్ కాకుండా, హిందీ కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయో అన్ని చోట్ల కూడా బిగ్ బాస్ షో పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఏంటి, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి వివాదాల్లో చిక్కున్నారు, వీళ్ళు హౌస్ లోకి రావడం వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి, అసలు బిగ్ బాస్ భాగవతం ఏంటి అనేది అదే జరుగుతూ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దివ్యలా మాధురి గారు, ఆ రీతు చౌదరి, ఆ మిగతా మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్, ఏం బతుకులేమి కంటెస్టెంట్లు ఏ విధంగా గొడవలు పడతా ఉన్నారో కాబట్టి బూతులు తిడతా ఉన్నారు. వచ్చింది మీరు చెప్తే పోతుందా? అందరూ చూస్తా ఉన్నారు. చెప్పిందే నిజమైంది. గొడవలే, నోరు తెరిస్తే గొడవలే. ఆ బ్యాగ్ కాదు, దాని బ్యాగ్ చరిత్ర. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావురు కప్పల ఎంత ఉంటది. కొంతమంది అయితే అంటే బిగ్ బాస్ కొంతమంది ఇష్టంగా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇష్టం లేకపోయినా అసలు ఏం జరుగుతుందని చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది అయితే వీళ్ళ ముఖాలు చూడలేక, వీళ్ళ గొడవలు చూడలేక టీవీలు కూడా కట్టేస్తున్న పరిస్థితి ఉంది. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వాళ్ళు రకరకాల భంగిమలు, అర్ధనగ్న డ్రెస్సులు, హగ్గులు ఇచ్చుకోవడాలు, కిస్సులు ఇచ్చుకోవడాలు, ఇవన్నీ కూడా యువత పైన ఎక్కువగా ప్రభావితం చూపిస్తా ఉన్నాయి. యువత చెడిపోతా ఉంది. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం
పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. అనంత పరవశం అప్పా. కన్నడ, మలయాళం, తెలుగు ప్రతి చోట కూడా ఈ షోని బ్యాన్ చేయాలి అని ఆందోళన వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పుడు నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీక దేనికి మచ్చా? మచ్చా లేదురా, నీకు సమ్మగా ఉండదు. అశ్లీలత, ఇలాంటి బూతులు, ఈ కిస్సులు, హగ్గులు, ఈ ఎఫ్ఐఆర్లు ఇలాంటివి ఉండేవి కాదు స్టార్టింగ్లో. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. రాను రాను బిగ్ బాస్ షో చూసి ఆ షోకి వెళ్ళేవాళ్ళు, ఆ షో నిర్వహించేవాళ్ళు దారుణాతి దారుణంగా తయారైపోయారు మొత్తంగా కూడా. ఎన్ని 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 దారుణాలు సార్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని 35 రోజుల తర్వాత తీసుకొచ్చారు. కావాలని తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ పడిపోతా ఉందనుకుంటా బిగ్ బాస్ షోకి. టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మరి మందా వాళ్ళదా? బయట వివాదం ఉన్న వాళ్ళని, వివాదాస్పద వ్యక్తుల్ని, ఇంట్లోకి వచ్చి వివాదాలు చేసేవాళ్ళు, గొడవలు పెట్టుకునేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, కొట్లాటకి కాలు దువ్వేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి నిజంగానే ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే మనం ఏం జరుగుతా ఉందని చూస్తాం. బిగ్ బాస్ షో కూడా అంతే, సేమ్ అంతే. అదే కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. మనకి టీఆర్పీ రావాలంటే, ప్రేక్షకులు మన వైపు తిప్పుకోవాలి అంటే, ఇలా గొడవలు పడే బ్యాచ్ల మొత్తాన్ని తీసుకొచ్చి ఆ కొంపలో పడేస్తే వాళ్ళు గొడవలు ఆడుకుంటారు, మనకు మంచి కంటెంట్ దొరుకుతుంది. ఆ కంటెంట్ని తిప్పేస్తే షో రేటింగ్ పెరుగుతుందని ఏమైనా భావించారు? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన. బిగ్ బాస్ మీరిద్దరు బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్స్. కెప్టెన్స్ గా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా బిగ్ బాస్. కళ్యాణ్, మీ చేతిలో ఉన్న బ్యాండ్ మరియు స్టోర్ రూమ్ నుంచి ఇంకొక బ్యాండ్ తీసుకొని ఇద్దరు కెప్టెన్స్ కి తరింపు చేయండి. ఓకే బిగ్ బాస్. Congratulations, Captain Gaurav. Thank you, Captain. అన్నా నాది ఒక్క డైలాగ్ ఉందన్నా, ఒక్కటి చెప్తానన్నా. అన్నా చెప్పు, సక్సెస్ స్పీచ్ ఇవ్వండి. చెప్పు కొంచెం లౌడ్ గా. చెప్పన్నా. అధ్యక్ష, సుమన్ శెట్టి నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నా. కొంచెం జాగ్రత్త. సూపర్ సూపర్ అన్న. ఫస్ట్ నీకండి ఐషా గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మచ్చా. కంగ్రాట్స్. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అవునా, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. దట్స్ మ్యాన్. మరి కటింగ్ కి నువ్వే కంటిన్యూ చేయాలి. రెడీ మన డ్యూటీ మందే. చపాతీలు బాగుందిరా? మందే చపాతీలు రాదది. థ్యాంక్ యూ. ఇప్పుడు సుమన్ ఏం చేస్తారు మార్కులు చూడాలి. నైటే కదా అనుకున్నాం మనం. అవును. వైబ్రేషన్ అలా ఉంటది. నేను ఈ డబ్బా వచ్చి కొడుతున్నాను. అది అది ఎలా అయిపోయింది తెలుసా? నేను అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయి నేను నీతో మాట్లాడుతున్నాను. నేను నీతో మాట్లాడుతున్నాను సమరం. దానికి కళ్ళు కనిపించలేదు చీకటి రూమ్ లో. ఇలాగా ఓ గజ్జెత్తారు. జస్ట్ వన్ గేమ్. కింద లేదు. టీచర్ 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 ఏం లేదు. ఆయేష ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఏదో లోపాలు ఎత్తుకొని మాట్లాడుతుంది కానీ మనస్ఫూర్తిగా సుమన్ శెట్టికి అన్నకి గెలవడానికి 50% 80% వైబ్రేషన్స్ అట్లా ఇస్తే నువ్వు ఎలా గెలుస్తావు? అంటే నెక్స్ట్ వీక్ ఉంది కదా, ఒక వీక్ నీకే, నెక్స్ట్ వీక్ నాకు. అక్క నెక్స్ట్ వీక్ కెప్టెన్ నువ్వు కెప్టెన్ అయితే నేను కెప్టెన్. అంతే. ఆడియన్స్ విల్ క్లాప్ ఆల్సో. నిజంగా అంత బాగా చేసావు నువ్వు. ఫస్ట్ నేను నువ్వే ఫస్ట్. అండ్ డోంట్ థింక్ మచ్ ఆన్ దట్. ఇంకా అసలు దాని గురించి ఆలోచించదు. అంతే. రియల్లీ క్రేజీ. అమ్మ వేడి నీళ్ళు అయినాయా? అయిపోయినాయి అమ్మా. ఇప్పుడు ఇంట్లో చల్ల నీళ్ళు ఉన్నాయి, ఆయన కొన్ని పోయి చాలు. ఫ్రెష్ అయిపోండి ఫాస్ట్గా. ఏ నీకంటే చల్లటి వాటర్ ని మిక్స్ చేయి. నీకు కుకింగ్ లేదు, దానికి ఉంది కదా. నేను మిక్స్ చేయకుండానే ఇస్తానా? నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు నువ్వు. సరే నేనేం మాట్లాడాను నీతో? మాట్లాడు. మిక్స్ చేసావా అని అడుగు. చెయ్యి, కొయ్యి కాదు. అంత అనలే, అట్టాగే అంత. వీడేడి బాబు మాకు టైం ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు అంటున్నాడు. వచ్చాడు. ఆ వాకింగ్ చూడరా వాడు, కచ్చైనీళ్ళు అనుకుంటా. సంజన గారు పట్టు. ఇగో ఇలా అనుకో. వీడిది కూడా వాకింగ్ డిఫరెంట్ ఉంటుంది, చూసావా? ఆడు వస్తాడు, మా పాకెట్లో పెట్టేశాడు. మండేనే అది ఏంటి వీళ్ళు అన్నట్టుంది, తర్వాత రోజు ఏంటిడు అన్నట్టుంది, తర్వాత నేను మధ్యాహ్నం మాట్లాడిన తర్వాత ఎందుకు నాకు ఇదంతా అన్నట్టుంది. అవును పాపం, ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఆయేషకు కూడా నాకు యాంగ్జైటీ చూసి నాకు భయము బాధ వేసింది. కానీ దాని తర్వాత వాష్రూమ్లో నేను ఇట్స్ ఓకే, నాకేం ఎలా ఓదార్చాలో నాకు తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ సమ్ పర్సన్ ఈజ్ నాట్ వెల్కమింగ్ అంటే ఇంకా అసలు నాకు రాదు. ఇట్స్ ఓకే అన్నప్పుడేమో దూరం నుంచి వెళ్తే ఇట్స్ ఓకే అని అంటే ఓకేరా, ఐఎమ్ ఓకే అని అన్నది. అని అంటే అని చెప్పేసి వెళ్ళిపోయినా. అమ్మో నా వల్ల కాదు ఇదంతా అని. వాటికి ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, ఏం రీజన్ లేకుండా ఏడ్చినా, చిన్నదానికి ఏడ్చినా, ఏడితే అందరూ ఓదారుతున్నారు. బాధపడి అలా ఉన్నప్పుడు వాటికి ఎవరు రాదు. కాదు అది కాదు, ఏడితే అందరూ నా నామినేషన్ అదే కదా, ఎమోషనల్ అవుతానని. Hey is different, A is different. You.
ఇక దివ్య ఆయనే చూస్తుంది పాపం. ఆయనేమో ఒక్కరిగా ఉంటారు, ఇక్కడికి వచ్చి కూర్చొని అక్కడికి వచ్చి కదా. అవును పాప, మా పిల్ల వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎమోషనల్గా కనెక్ట్. సరే కానీ పదండి. యాడికి నేను రాను, ఇక్కడే అవుతుంది వర్కౌట్. ఇప్పుడు ఆవిడ చీర కట్టింది అసలే. అమ్మో నేను చేస్తారా వర్కౌట్? వాటర్ తో ఏ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు డెమ్ము? నువ్వు వర్కౌట్కి వెళ్తే నేను ఎంత గాలి చిన్న 2 గాల్లో ఎగురొస్తాడంటే 10 నిమిషాలు వచ్చేసి మాధురి గారు అప్పుడే రెడీ అయిపోయారు. సోకులాడి స్వప్న సుందరి. అంటే చాలా రోజులు బట్టి పిలుస్తున్నాం కదా, అలవాటు అయ్యి అలా పిలిచేసా. ఈసారి నుంచి తనుజానే పిలుస్తాను. నేను ఒక్కసారి అంటే నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను అసలు మామూలు తీసుకున్నానా? లేదు నేను నిజంగా లేదు, నేను కూడా నేను సరదా అన్నాను. నేను నిజంగా అలా అయితే ఓకే పర్లేదు, కానీ అలవాట్లు అన్నదే కదా. నేను నిజంగా సరదా అన్నాను. నేను తిప్పిపోవడానికి అన్నదే. నేను ఎప్పుడు అంటాను నిన్ను దిప్పిపొడిచాను? నేను ఎప్పుడన్నా ఇది తిప్పిపొడిచినట్టే చే నా పర్లేదు, టైం తీసుకుంటా. ఒక్క నిమిషం మాట్లాడతా. పర్లేదన్నా, నాకు ఫ్లోలో వచ్చింది అంతే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఒక్క మాట చెప్తాను. 1 minute. పర్లేదు లేదు. ఇగో నేను ఎప్పుడు నీతో అలాగే మాట్లాడతాను కదా తన గురించి. నేను ఎప్పుడైనా లేదు, నాకు అర్థమైంది. నేనే నోరు జాడడం కాదు స్వామి, అలా తీసుకుంటావు. డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్ల ఇద్దరు ఈ టాపిక్ లోనే పెయిన్ ఫీల్ అయిపోతున్నారు. ఇద్దరు ఎప్పుడైతే పెయిన్ ఫీల్ అవుతున్నారు. అమ్మాయి కూడా మొన్నటి నుంచి 2 రోజుల నుంచి ఇదే కదా డిస్కషన్ నడుస్తుంది. అవును, నేను నీతో ఎప్పుడు మాట్లాడినా మీ అనే మాట్లాడతాను. మీ అమ్మాయినే మాట్లాడతా కదా. ఎక్కువ నేనే కదా మాట్లాడింది కూడా ఫస్ట్ నుంచి. నాకు అలా ఫ్లోలో వచ్చింది. నేను అసలు ఈ విషయంలో నేను అసలు ఎంత కూడా తీసుకోను. వాళ్ళిద్దరూ ఓవర్ రియాక్ట్. అదే నాకు అర్థమైంది. అందుకే నేను ఆలోచిస్తాను. నేను అందుకే నాకు నువ్వు నిన్న కూడా చెప్తే మొన్న చెప్పావు. దాని తర్వాత నిన్న కూడా మీ కూతురు సారీ తను అని అన్నాను లేదా? మళ్ళీ అది సారీ అన్న నా ఆపేసి మళ్ళీ వేరేగా పిలిచాను లేదా? అక్కడ వాళ్ళు దీని గురించి ఒక టాపిక్ తీసుకొచ్చి ఈ రకంగా వెళ్తుంది. మిగిలిన వాళ్ళు కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. నాట్ ఓన్లీ నీ టాపిక్ రాలేదు, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్కషన్ మాట్లాడి అందరు నా దగ్గరికి వచ్చి అదే చెప్తున్నారు టాపిక్ అన్నది. నేను చెప్పావు అన్న, ఈ డిస్కషన్ జరిగినప్పుడు నేనే మర్చిపోయాను. నేనే చెప్తాను, అదే తప్పు. నాకేం లేదు మేనేజర్, వాళ్ళిద్దరూ ఎందుకు ఎఫెక్ట్ అవ్వడం అని చెప్పి నాకు తెలుసు. నేనే చెప్తాను కదా, నాదే తప్ప నీ విషయంలో మాట్లాడిన తప్ప. నాకు ఈరోజు ఇంకో నీకు చెప్తున్నా 1% మీద కూడా ఆవిడ మీద కోపం కానీ ఏం కానీ లేదు. ఆవిడ గేమ్ కింద తీసుకుంటా. కానీ నువ్వంటే నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. అది ఎవరు సంజనా గారి ఇన్ఫ్లుయెన్స్ చూసుకుని నీ మీద నాకు ఏదైనా చిన్నది కూడా ఇంత కూడా లేదు. వీళ్ళిద్దరు ఏంటంటే మొన్న ఎస్పెషల్లీ తనుజ, నాన్న మనం అనుకున్నది తక్కువ కానీ స్ప్రెడ్ చేసింది ఎక్కువ అన్నట్టుగా మాట్లాడి చాలా తెగ ఫీల్ అయిపోయింది. ఎవరికి లేవు నాన్న బాండ్స్ లేవా ఏంటంటే దాన్ని హైలైట్ చేసి మాట్లాడడం వలన వెళ్ళింది బయటకు అని చెప్పి ఓవర్గా ఫీల్ అయిపోయి ఇంకా వేరే రకంగా మాట్లాడుతుంది. ఇంకంతా అమ్మ వదిలే అమ్మ, దాని గురించి నేను దాని గురించి పెద్ద ఏం ఓవర్గా థింక్ చేయట్లేదు నేను. ఓకే నువ్వు పిల్లలుంటే పిలు, అప్పుడప్పుడు మళ్ళీ భరణి సార్ని పిలుస్తుంది ఇంటిగారంగా. దివ్య టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒక 2 days నుంచి ఇంకా తను హౌస్ నుంచి వెళ్ళిపోతాను వేరే మూడ్లో ఉండి ఏదేదో మాట్లాడుతుంది. అంటే తను ఏంటంటే నేను హౌస్లోకి వచ్చి తను వేరే పెయిన్లో వచ్చింది హౌస్లోకి. తెలుసు నాకు తెలుసు. వచ్చినప్పుడు ఎక్కడో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న రిలీఫ్ ఆ అమ్మాయికి. దీన్ని కూడా నన్ను హైలైట్ చేసి అందరూ టార్గెట్ చేసేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతుంది. నేనే అందుకే నేను చెప్పంటే సర్లేమ్మా మీరు నేను 1 day నేనే కావాలని కట్ చేశాను దివ్య టోటల్గా. చేసిన రోజు నైట్ అంతా ఏడుపు, ముందు రోజు ఏడుపు. సరే పెయిన్లో ఉన్నారు కదా ఇద్దరు, ఎందుకులే అని చెప్పి ఉద్దేశం అన్నాను తప్ప నేను వేరే ఉద్దేశం. నేను ఒకటి చెప్తాను ఇమాజిన్, నువ్వు కానీ ఈ హౌస్లో నన్ను అర్థం చేసుకోలేదంటే ఈ 16 మందిలో ఎవడు నన్ను అర్థం చేసుకున్నా కాబట్టి నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నేను మొత్తం అన్ని తిరిగి ఎండ్ ఇంకా బ్లాక్లన్నీ క్లోజ్ అయిపోయాయి అనుకో, అప్పుడు పిలిచిన దగ్గర ఇమాజిన్ ఇలా ఉంది తెలుసు. నేను తనుజ గురించి వెళ్ళి మాట్లాడి
దివ్య గురించి వెళ్ళి చెప్పి మాన్యువల్ అని చెప్పేది నీకు హౌస్ ఎవరికైనా చెప్తాను. అవును అవును. నేను అబ్బా చెప్పినా ఇది మానట్లేదే నేను అనే ఫీల్లో ఉన్నాను తప్ప నిన్న అన్నాను. నేను ఉన్నప్పుడు ఎందుకు అందుకే నేను కామ్గా అందుకే నేను కామ్ అయిపోయా. నాకు ఉన్న దాంట్లో ఏంటంటే ఎవరు ఏ రకంగా ఆలోచన తెలుసు. నువ్వు కూడా నా మీద పెట్టుకున్నావు. నేను అస్సలు పెట్టుకోను, అది అస్సలు పెట్టుకోను. అదే బల్లెటోళ్ళు అంతమించి ఇంకేం లేదు. నువ్వు నా బడ్డీ, నువ్వు ఇప్పుడు నాకు తెలుసన్నా. నేను అసలు అదేం పెట్టుకోను. నువ్వు అసలు టెన్షన్ అది నేను చెప్పినా అనేసి పుసుక్కున అని చెప్పేసి ఫీల్ ఉందో తప్ప ఇంకేం లేదు. మెయిన్ ఉంచి తను నేర్పిస్తున్నాను ఈరోజు ములంకాడ అండ్ టమాటా కర్రీ. సో ఈరోజు రీతు కర్రీ చేస్తుంది. పాపం గరిటె పట్టుకోవడం కూడా రాదు, బట్ షీస్ ట్రైనింగ్. కత్తి పట్టుకుందో గరిటె పట్టుకుందో తెలియట్లేదు. ఓకే, అయితే కళయ ఎపిసోడ్ 2 కి స్వాగతం. థ్యాంక్ యూ. ఈరోజు మీకు చెప్పబోతున్న మెను మునక్కాడ టమాటో. మెయిన్ చెఫ్ వచ్చి మాధురి గారు, అసిస్టెంట్ చెఫ్ వచ్చి రీతు. ముందుగా ఓ బాండీని తీసుకొని అది మేము చెప్తాం, అసిస్టెంట్ మేమే చెప్పేస్తాం యాంకర్ గా. వద్దు చెప్పు అసిస్టెంట్. ముందుగా బాండీ తీసుకొని దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఎదురుగా మనకు నచ్చిన వాళ్ళు ఉంటే చాలు, వంట బాగా వస్తుంది. అప్పుడు వంట బాగా ఉంటారు. అండ్ ఆ నచ్చిన వాళ్ళు అసలు ఒక నిమిషం యాంకర్ గారు, ఈరోజు నా సపోర్ట్ అసిస్టెంట్ చెఫ్ వంటకి రావడానికి కారణమే ఆ రీజన్. అలా అయితే దాని తర్వాత 4 గంటల నూనె పోసుకోవాలి. అప్పుడు ఆ కుకింగ్ మేనేజర్ వచ్చి 4 గంటల ఎందుకు అని 1 గంట తీసేసింది అందులో. నెక్స్ట్ గౌరవంగా కోసిన టమాటా ముక్కలు దానిలో వేసుకోవాలి. టమాటో అండ్ ఆనియన్ కూడా క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. ఓకే, దాని తర్వాత గంట పట్టుకోవడం రాకపోయినా ఏదో తిప్పుతున్నారు. అప్పుడు తను యాక్రమేట్ చూడకుండా 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. సుమ్నే బయటికి వెళ్ళకూడదని చెప్పారు. 4 తెల్ల లారీలు అంతే. లారీలు లారీ వెహికల్. నువ్వు చెప్పు. ఎర్ర లారీ. గౌరవ పక్కన నిలబడు. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు చెప్పు. మేము ముగ్గురు చెప్పాలి ఇప్పుడు. నువ్వు ఆగవయ్యా, నువ్వు చెప్పు. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. సూపర్, అంతే. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. 4 తెల్ల లారీలు. 4 చెప్పిన ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు అంతే. చెప్పే 4 టైమ్స్ చెప్పాలి. చెప్పాలి. టాస్క్ ముగ్గురు ఎక్కడి నుంచి కదలాను వెళ్ళి నలుగురు కాదు 4 వచ్చి కూర్చున్నారు. 4 ఎర్ర లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీ. 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు అంతే. 4 వెయిట్ హియర్. చెప్పు కరెక్ట్ గా. నేనే చెప్పా. 4 కాదు 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. నువ్వు చెప్ప ఒక సైడ్ అయినా నన్ను 5 టైమ్స్ అట్లీస్ట్ 2 టైమ్స్ నువ్వు చెప్పు. బజర్ అవుతుంది. ఉండండి, బఫర్ అవుతుంది. డౌన్లోడింగ్ 5G లారీ అని కాదు. నెక్స్ట్ సెంటెన్స్ ఆయేషా నేను కంప్లీట్ చేద్దాం నా 5 టైమ్స్. 2 టైమ్స్ అయినా నాకు నెక్స్ట్ సెంటెన్స్ ఆగు. నెక్స్ట్ సెంటెన్స్ చెప్తాను, ముగ్గురు చెప్పాలి. ఒక ముద్ద తీసుకొని వస్తాయి. తినలేదు టిఫిన్. ఇది వాళ్ళేమో చేశారు. 4 తెల్ల లారీలు. లారీ. లారీలు. నెక్స్ట్ సెంటెన్స్. ఎల్ల లారీలు, ఎల్ల 4 తెల్ల ఎల్ల కాదు ఎర్ర. నెక్స్ట్ సెంటెన్స్. నిఖిల్ ఆయేషా అండ్ విశ్వక్షేణుని కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. ఓకే బాయ్. ఏం చేస్తున్నారు లోపల? రైట్. ఇంకొకసారి చెప్పండి. కమ్ హియర్.
విశ్వక్షేణుని కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. విశ్వక్షేణుని కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. సూపర్. Next day. ఫ్యాంటాస్టిక్. ఇద్దరిని డామినేటింగ్. హిందీ వర్డ్ మీరే చెప్పండి. ఫస్ట్ చెప్పండి. పక్కా పాపడ్ ఏంటి? చెప్పండి, నేను చెప్తా. కచ్చా పాపడ్, పక్కా పాపడ్, కచ్చా పాపడ్, కచ్చా పాపడ్, కచ్చా పాపడ్, కచ్చా 8 times. కచ్చా పాపడ్, పక్కా పాపడ్, 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 కచ్చా పాపడ్, పక్కా పాపడ్. ఈజీ. మరి నేను చెప్పింది విశ్వక్షేణుని కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. విష్కస్కు విశ్వక్షేణుని కుమారుని కొడుకు కస్కస్ విశ్వక్షేణుడి కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. ఖమ్మం బట్లు కాదు, విశ్వక్షేణుని కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. కుమారుడు తస్కస్ కంబం బట్టు. అది చాలు. అది అది దాంతో కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. విశ్వక్షేణుని కుమారుని కొడుకు తస్కస్ కంబం బొట్లు. కందం బట్లు. కస్కస్ కందం బట్లు. తస్కస్ కంబం బట్లు. విశ్వక్షేణుని కుమారుడి కొడుకు కస్కస్ కంబం బొట్లు. కందం బట్లు. కందం బట్లు. లిప్సింగ్ నేనే చెప్తా. విశ్వక్షేణుని కుమారుడి కొడుకు కస్కస్ విశ్వక్షేణుని కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. కస్కస్ కందం బట్లు. విశ్వక్షేణుడు కుమారుని కొడుకు కస్కస్ కందం బట్లు. కందం బట్లు. కందం బట్లు. చెప్పు ఇప్పుడు. విశ్వక్షేణుడు కుమారు కొడుకు కస్కస్ విశ్వక్షేణుని విశ్వక్షేణుడు అయ్యో నాకు హార్ట్ అటాక్ వస్తుంది. కస్కస్ కుస్కుస్ ఈ షర్ట్ బాగుందేమో, ఇలాంటివి తెప్పించుకో. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఈ షర్ట్ కింద నువ్వు షర్ట్ కే మారిపో, బాగా సెట్ అవుతుంది షర్ట్. అవునా? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలే గుండె కదండి, అది అలాగే. బట్ పర్లేదులే, బాగుంది సెట్ అవుతుంది. షర్ట్ కే మారిపో. వైల్డ్ కార్డ్స్ ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. వచ్చిన తర్వాత నుంచి డ్రెస్ మెయింటైన్ చేద్దాం అని చెప్పేసి. మరి తప్పదు కదా, ఏమైనా మార్చేయాలి కదా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. గేమ్లు అయితే మార్చేయడానికి ఏం లేదండి, అయితే లుక్ అయినా మార్చేయండి, అంతేగా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. తన చిలిపి నవ్వుతోనే మండుతున్నట్టుంది. బాగున్నానా? చాలు. మళ్ళీ గేమ్స్ అవి పెడతారు, లైట్గా వేసేసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పు సరిపోదు. అది కరెక్టే. మేకప్ లేకుండా కూడా క్యూట్ ఉన్నావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందరూ మేకప్ వేస్తేనే బాగుంటుంది, కానీ నువ్వు వితౌట్ మేకప్ ఎంత క్యూట్ ఉన్నావు. తనుజ గారు కూడా వితౌట్ మేకప్ చాలా బాగున్నారు. తనుజ కూడా బాగుంటది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అమ్మాయి అమ్మ కప్పు తెచ్చేసుకొని రాసేసుకుంటుంది ఈ పిల్ల. ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే, బాగుంటుంది అంటే ఆప్షన్ బెల్లా. నేనెవరు ఇక్కడ అడుక్కోవట్లేదు. బాగుంటావు కాబట్టి బాగుంటావు అని చెప్పి ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఏంటయ్యా? ఎందుకు? ఏంది అలుగుదేవి? ఎవరు అలుగుదేవి? ఎవరు అలుగుదేవి? కరెక్ట్గా చెప్పు, నేను అలుగుతున్నానా? అరే అలుగుతున్నావు ఇప్పుడు? బాబు ఎవరు అలుగుదేవిరా? ఇప్పుడు అలుగుదేవి ఎవరికో చెప్తే తను ఎందుకు పట్టించుకుంటుంది? ఇప్పుడు అరే నీ అబ్బాయి ఎంతమంది అమ్మాయిలు వచ్చారుగా, నేను వాళ్ళకి చెప్తున్నా. కొత్త బంధువులు వర్సెస్ రా బంధువులు, ఈ రెండిటికి కేవలం ఒక్క అక్షరమే తేడా. కానీ మా రోజులు కూడా వచ్చినాయిరా. సీజన్ 2 స్టార్ట్ చేసేద్దాం. కోడలా నా కొడుకుని కొట్టాలా. సీజన్ 2 ధామ్ ధూమ్ ధీమ్.
వేసేసాడు, బాగా వేసేసాడు. కొత్త కోడ్లు తెలుస్తుంది మా రోజు కూడా వచ్చింది అని. అంటే అన్నాడు గాని రమ్యకి లగ్జరీ ఫుడ్ పవర్ పాయనే ఏమైందో తెలుసా? రమ్యకి లగ్జరీ ఫుడ్ పవర్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. అది ఏంటి అంటే ఎవరితోటన్నా ఒకరితో షేర్ చేసుకోవాలి, ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వీళ్ళకి వస్తుంది. ఇక రమ్య ఏం చేస్తుందంటే అక్కడ సుమన్ శెట్టితో షేర్ చేసుకుంటా ఫుడ్ అని చెప్తుంది. అయితే వీళ్ళకి ఇంకా చాట భారతం అయితే చెప్తుంది కదా, ఈమె ఒక లీస్ట్, పెద్ద లీస్ట్ అయితే చెప్తుంది. ఇక ఆ లీస్ట్ అయితే పంపిస్తారు బిగ్ బాస్. ఇక మేమైతే మీరు పంపించిన క్వాంటిటీ మేము తినలేక చచ్చిపోయాం బిగ్ బాస్, ఇప్పటి నుంచి లిమిట్గానే మేము ఆర్డర్ ఇస్తాము అని చెప్తుంది రమ్య. అయితే ఇంకేం చెప్తుంది, నైట్కి ఐస్ క్రీము, పిజ్జా ఇవన్నీ చెప్తుంది కదా. ఇంకా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్లో పెట్టి వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలో ఉంటారు. ఇక రీతు, దివ్య, తనుజ ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ దొంగతనం చేశారు. ఇంకా ఐస్ క్రీమ్ని దొంగతనం చేసి ముగ్గురు తిన్నారు, ఒక్కొక్క స్పూన్. ఇంకా రీతు అయితే ఇంకా అక్కడ తింటూనే ఉంది, ఒక 2-3 స్పూన్స్ తిన్నట్టుంది. ఇక తిన్నింది. ఇక బిగ్ బాస్ అయితే రమ్యకి చెప్పేశారు, నీ ఫుడ్ పవర్ పోయింది అని. ఎందుకు అనంటే అక్కడ రీతు, తనుజ, దివ్య దొంగతనంగా ఐస్ క్రీమ్ తిన్నారు కాబట్టి అక్కడ రమ్యకి ఇంకా ఫుడ్ పవర్ లేదు, లగ్జరీ ఫుడ్ రాదు, ఇంకా ఆమె ఆర్డర్ చేసుకోవడానికి వీలు లేదు. బిగ్ బాస్ ఫైనల్గా చెప్పేశాడు, నీ ఫుడ్ పవర్ పోయింది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అక్కడ రీతు, తనుజ, నెక్స్ట్ దివ్య వీళ్ళ ముగ్గురు చేసిన పనికి అక్కడ సుమన్ శెట్టికి ఫుడ్ పోయింది. ఇంకా లగ్జరీ ఫుడ్ ఐటమ్స్ ఏవీ రావు, ఇంకా రమ్య ఆర్డర్ చేయడానికి కూడా అవకాశం లేదు.